నిఖిల్ గారిది స్వయంభూ మేకింగ్ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మైథలాజికల్ మూవీలో ఉంది. ఈ నిఖిల్ గారు చిన్న హీరోల్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిఖిల్. నిజంగా చాలా అద్భుతమైన కథలను ఎన్నుకుంటారు, ఎంతో అద్భుతంగా ఆయన యాక్ట్ చేస్తారు. ఇప్పుడు స్వయంభూ మేకింగ్ వీడియో ఒకటి వదిలేరు, చూసారా? ఆయన్ని ఆ కత్తులు కటాలు హెయిర్ స్టైల్ మళ్ళీ ఒక గొప్ప మూవీని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో మరి నిఖిల్ గారు ఓన్లీ మైథలాజికల్ మూవీసే చేస్తున్నారు. మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే కార్తికేయ 1, కార్తికేయ 2 అండ్ ఇప్పుడు రాబోతున్న కార్తికేయ 3 కూడా, దాంతో పాటుగా స్వయంభూ కూడా ఆల్మోస్ట్ అన్ని మైథలాజికల్ మూవీస్ లాగానే ఉన్నాయి. సో మరి నిఖిల్ గారికి ఓన్లీ మైథలాజికల్ మూవీసే సెట్ అవుతాయా? లవ్ స్టోరీస్, మాస్ మూవీస్ ఇవి సెట్ అవ్వవా? ఎందుకు సెట్ అవ్వండి? కాకపోతే ఏంటంటే మన మరుగున పడిపోయిన చరిత్రలో కొన్ని కథలు మాత్రం ఈయన ఎన్నుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరుగున పడిపోయినటువంటి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కథలు, భగవంతుడి గురించి కొన్ని విషయాలు, ఇవన్నీ బయటకు తీయాలనే ఆలోచనతో ఆ టీం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమాగా, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి అద్భుతాలు సాధిస్తున్నారు. ఈ సినిమాతో, స్వయంభూ సినిమాతో మరో మెట్టు పైకి ఎదగబోతున్నారు. నిఖిల్ గారిది స్వయంభూ మేకింగ్ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది బర్త్డే సందర్భం? బాగుంది బ్రో. ఇప్పుడు వరకు కూడా హీరో కార్తికేయ తనకంటూ కూడా ఫేమ్ అనేది నిలబెట్టుకోగలుగుతున్నాడు. యాక్చువల్లీ నిఖిల్ అనేది తన మిడ్ రోల్ యాక్టింగ్ అనేది నిలబెట్టుకోగలుగుతాడు. ఎందుకంటే గతంలో వచ్చిన కార్తికేయ 2 అనేది చాలా సెన్సేషన్ హిట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా మొత్తాన్ని కూడా షేక్ చేసింది. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసి మంచి సినిమా అనిపించుకుంది. అప్పటి నుంచి కూడా నిఖిల్ది కంటిన్యూగా అలాంటి సినిమాలు అవుతున్నాయి. ఇటు మైథలాజికల్ ప్యాటర్న్ లో కొంచెం పురాణాల గురించి, యుద్ధాల గురించి, ఇటువంటి అంటే కలియుగం, ఇప్పుడు ప్రజెంట్ గతంలో ద్వాపర యుగాలు, త్రేతాయుగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవే డిపెండెన్స్ మీద తీస్తున్నారు. మరి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాయి. పైగా సో మరి నిఖిల్ గారు లవ్ స్టోరీస్ తీయొద్దా, మొత్తం ఇంకా మైథలాజికల్ మూవీస్ మీద కెరియర్ ఉండబోతున్నారు? మరి గతంలో ఆల్రెడీ తన స్టార్టింగ్ కెరియర్ నుంచి కూడా లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. మన చాలా సినిమాల్లో కూడా లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఏంటంటే వాటి మీద అంత సక్సెస్ అనేది చూపించలేదు. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మారారో తనకంటూ కూడా ఒక కొత్త గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కానీ కనీసం 1.5 year 1 year పైనే గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే సినిమా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి స్క్రిప్ట్ మీద కూడా బాగా ఫోకస్ చేసి తీయడం జరుగుతుంది. గతంలో నీకు ఏంటంటే 1 year లోపే ఒక సినిమా రావడాలు, లేకపోతే 6 నెలలకు ఒక సినిమా వచ్చింది. ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏదో చేసామనే పేరుకి సినిమాలు వచ్చేవి కానీ అంత ఇంపాక్ట్ అయితే లేవు. ఈ సినిమాలు కార్తికేయ కానీ, కార్తికేయ 2 కానీ, ఇప్పుడు రాబోతున్న సినిమా కానీ, ఇవన్నీ కూడా మంచి మంచి కాన్సెప్ట్లు అయితే ఎంచుకోవడం జరుగుతుంది. మరి లవ్ స్టోరీస్ ఇంకా ప్యాటర్న్ ఆయన వదిలేసినట్టే అనుకుంటున్నాను నేనైతే.